హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరో వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా సెలవులు అయిపోయి ఊరి నుండి వచ్చిన తర్వాత అనమాట. ఇది వచ్చిన రోజు ఈవినింగే ఇంకా సాయంత్రం బయటికి వెళ్ళేసి సరుకులు అయితే తీసుకొచ్చాము. పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు కూడా మాతో పాటు పిలుచుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడ ఒక వారం మంది ఉంటే కొంచెం కవర్ అవుతారు, కొంచెం ఏమైనా రాపించడం చదివించడం అలా చేద్దామనేసి పిల్లలు కూడా నాతో పాటే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా సరుకులు తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా సర్దడానికి పెట్టేశాను. పిల్లలు ఇద్దరు హెల్ప్ చేశారనమాట. నేనంతా నీట్గా సర్దుకుందామని కింద వేద్దామనుకుంటే మా బాబు నేను హెల్ప్ చేస్తానులే మమ్మీ అనేసి అన్నీ ఇక్కడ కింద వేసేస్తున్నాడు. ఇంకా అన్నీ నీట్గా ఎక్కడ పెడతానో అక్కడ నీట్గా తుడిచి ఇవన్నీ వేటి ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట, అవి కడగాలి. ఇంకా ఊరు వెళ్ళాం కదా, హాలిడేస్ ఇచ్చింది మొదలు సరిగా లేము, ఊర్లో తిరగడమే సరిపోయింది. పిల్లలు ఇద్దరు వెళ్ళారు కానీ మధ్యలో ఉన్నాను. ఒక 1 వీక్ 10 డేస్ ఉండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ రావడం ఇలా జరిగిందనమాట. ఇంకా స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఫుల్ బిజీ ఎప్పటి నుంచి రొటీన్ అనేది మొదలైపోతుంది. ఇంకా పిల్లలకు కావాల్సిన స్నాక్స్ కూడా తీసుకున్నారు. ఇంకా పిల్లలు తీసుకెళ్తే ఊరికే ఉంటారా చెప్పండి, మామూలుగా ఉండదు పిల్లలతో. ఇంకా పాప అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చుకొని అది కొంచెం కరిగినట్టు అయిపోయింది అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి అది గిన్నెలో వేసేసుకొని తింటూ ఉంది. ఇంకా అంతా అలానే పెట్టేస్తే కరిగిపోయి కారిపోతుంది అనేసి ఇంకా గిన్నెలో వేసేసుకొని చెప్పాను. బటర్ స్కాచ్ తీసుకుందనమాట, కోను బాగుంటుంది అది ఐస్ క్రీము. ఇదిగోండి వీళ్ళకి కావాల్సిన లేస్ ప్యాకెట్స్, చాకోలెట్స్, చింతపండు పుల్లలు, మ్యాగీ వద్దన్నా తీసుకున్నారు. నేను వద్దని చెప్పేశాను. మళ్ళీ వాళ్ళ డాడీ అంటా వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా సర్లే ఇది ఒకసారి అనేసి వదిలేసాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇంకా తుడిచేస్తున్నాను. సరుకులన్నీ ఇక్కడే ఆర్గనైజ్ చేసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి టెడ్డీ బేర్ది కాటన్ లోపల ఉంటుంది కదా, ప్లాస్టిక్ కాటన్ లాగా, అదే అనమాట. టెడ్డీ బేర్ చెదిగిపోయింది అనేసి క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం తుడిచేసి దుమ్ము పట్టేసింది. ఇంకా ఎప్పుడు సరుకులు తెచ్చుకున్నా ఎక్కడ పెడతానో ఆ ప్లేస్ మాత్రం నీట్గా తుడిచేసి అది ఆరిన తర్వాత ఇంకా చాక్ పీస్ ఉంటుంది కదా చీమలది, అది గీసేసి మొత్తం సర్దేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ హుండి మళ్ళీ తీసుకొచ్చాను పిల్లలకి. ఇంతకుముందు చిన్నది ఉండే కదా, అది ఓపెన్ చేసిన తర్వాత పగలగొట్టేసామని చెప్పాను కదా సైకిల్ కోసము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయించాను వేయడము. పిల్లలకు ఒక మంచి హ్యాబిట్ అనమాట, ఇలా డబ్బులు సేవ్ చేయడం వాళ్ళకి నేర్పించాలి అనేసి. ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఇంట్లో లేదంటే నా దగ్గర కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ ఇప్పించుకొని వేస్తూ ఉంటారు హుండీలో. ఇదిగోండి ఫైనల్గా అయితే అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ నీట్గా సర్దేసుకున్నాను, వేటి ప్లేస్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇదల్లా నీట్గా కొంచెం మామూలుగా గూళ్ళు ఒకటి నీట్గా తుడిచాను కానీ మిగతాది ఒక అలా క్లీన్ చేశాను. మళ్ళీ క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. అది ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ వంట చేసుకుంటూ ఇంక ఇక్కడ డబ్బాలు చెప్పాను కదా కొన్ని సరుకులు నింపుకోవాలి అనేసి నిన్న తెచ్చుకున్నవన్నీ అక్కడ గూట్లో పెట్టేశాను. ఇంక ఈరోజు డబ్బాలన్నీ కడిగేసి అవి ఆరిన తర్వాత డబ్బాలో పోసేసుకుందాం వేటికి అవి అని కడిగేస్తున్నాను. అది కాక రీసెంట్గా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకున్నాను అనమాట. అవి ఇంకా వేటిలో పెట్టేసుకుందామని ఇక్కడ కడిగేస్తూ ఉన్నాను, ఖాళీ అయినవి ఇవన్నీ. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగలి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పల్లీలు అయితే వేయించేసుకొని పక్కన తీసేసుకుంటున్నాను, ఇంకా చట్నీకి పెట్టేసేయాలి. ఇంకా ఆ రోజు సండే అనమాట. ఇంకా మార్నింగ్ పొంగలి చట్నీ చేసేసి మధ్యాహ్నంకి చికెన్ చేయాలి. పిల్లల కోసం లివర్ కూడా తీసుకొచ్చాడు అనమాట, అది ఫ్రై చేసేసి. పిల్లలు పొంగల్ చేసినా సరిగ్గా తినలేదు, పిల్లల్ని అడిగే చేశాను. సర్లే తింటామని చెప్పారు, అది కూడా కొంచెమే వేసి సరిపోయింది అనమాట. నేను కూడా ఎక్కువ ఏం చేయలేదు, తెలుసు అనమాట తింటా అన్నా కూడా ఎక్కువ ఏం తినరు అనేసి ఊహించి కొంచెంగానే చేశాను. ఇంకా లివర్ ఫ్రై చేస్తే పెట్టేశాను ముందర. ఇంకా పిల్లలు కొంచెం తినేసి పొంగలి తర్వాత లివర్ ఫ్రై మొత్తం కంప్లీట్ చేసేసారనమాట. అది కూడా ఎలా చేశానో చూపిస్తాను ఇలాగలో, చాలా సింపుల్గా అనమాట. మా పిల్లలు బాగా తింటారు. మా ఆయన పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిపి ఖాళీ చేసేసారనమాట. అది ఇక్కడ ఈ డబ్బాలన్నీ కడిగేసి ఇవి నీట్గా ఆరబెట్టేస్తాను. ఆరిన తర్వాతనే డబ్బాలో ఫిల్ చేసేసుకుంటాను అనమాట. ఏ డబ్బాలో పోయినవి ఆ డబ్బాలో పోసేసి ఇంకా మళ్ళీ వేటి ప్లేస్లో పెట్టేసుకుంటాను. హౌస్ క్లీనింగ్ చేయాలి. ఇంకా స్కూల్ ఓపెన్ చేసే ఒక 2-3 డేస్ ముందు, ఓపెన్ చేసే ముందు క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఇల్లంతా డీప్ క్లీనింగ్ కాదు, బూజు దులిపేసి ఇంకా గూళ్ళన్నీ ఒకసారి తుడిచేద్దాము, వేటి ప్లేస్లో పెట్టేసుకుందాము అనేసి ప్లాన్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు చేశానంటే మళ్ళీ ఎప్పుడో ఇంటి నిండా దుమ్ము పట్టేసింది. రోడ్డు వేశారని చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్స్లో, ఆ రోడ్డు దుమ్మే అనమాట.
ఇంకా స్టాండ్ కూడా మొత్తం తుడిచేసుకున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ అది కొంచెం నిదానంగా అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ చేసుకోలేదన్నమాట. ఈ మధ్య కొంచెం ఫుల్ బిజీ అయిపోయాను. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. చూడాలి. వ్లాగ్స్ అయితే ఇప్పటికి ఉన్నాయి కానీ ఇంకొంచెం టైం పడుతుంది అన్నమాట అన్నీ సెట్ చేసుకోవడానికి నాకు. ఇదిగోండి అన్నీ నీట్గా కడిగేసాను కదా, ఇవి ఇక్కడ హాల్లో పెట్టేశాను. ఇవి ఊరు నుండి తెచ్చుకున్నాను అనమాట బుడ్డలు. అమ్మ వాళ్ళకి వేరే వాళ్ళు పెట్టారు. అమ్మ వాళ్ళు కొన్ని తీసుకొని నాకు కొన్ని పంపించింది అనమాట. రోజు నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. సాయంత్రం ఉడకబెట్టాను కానీ పిల్లలు కొంచెమే తిన్నారు, ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకా తర్వాత తిన్నారులేండి. మిగిల్చారు అయిపోయాయి. మా హస్బెండ్ కూడా కొన్ని తీసుకెళ్లారనమాట ఆఫీస్కి. ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి వస్తాయనేసి తీసుకెళ్తానంటే ఇంకా ఇచ్చి పంపించాను అనమాట. ఇది పొంగలి చట్నీ అనుకున్నాను కానీ కాదు, మర్చిపోయాను అనమాట. ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నాను. ఆ రోజు మేము వచ్చింది బుధవారం వచ్చామన్నమాట ఊరు నుండి. ఇది గురువారం ఇడ్లీ చేస్తున్నాను. ఊరు నుండి మార్నింగే వచ్చేసాను అనమాట ఆ రోజు. ఇంకా వస్తాను ఇడ్లీ నానబెట్టాను అనమాట నెక్స్ట్ డేకి ఇడ్లీ కానీ. ఇంకా పిల్లలకు నేను బ్రేక్ఫాస్ట్ చేపిస్తూ వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇద్దరు రాసుకోండి అని చెప్పేశాను. టేబుల్స్ బేసిక్స్ అన్నీ ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట. కొంచెం రాసుకోండి, ఇంకా మళ్ళీ అన్నీ మర్చిపోయి ఉంటారేమో అనేసి పిల్లలు ఇద్దరు రాసుకుంటూ ఉన్నారు. సోఫా మొత్తం ఇదిలించేసాను అనమాట, తీసి పక్కకు వేసా. ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ఇవి ఇంక ఇవి పడచాలి. మొత్తం దుమ్మంతా దులిపేసి తుడిచేసాను అనమాట సోఫా మొత్తము. ఇంకా డబ్బాలు కడిగానని చెప్పాను కదా, ఇక్కడ టీ పై మీద పెట్టేశాను. ఇల్లంతా దుమ్ము చూడండి, మీకు కనిపించట్లేదు కానీ తర్వాత నీట్గా తుడిచాలి. ఇంకెంతైనా ఇంట్లో ఉండి చేసుకుంటేనే పనులన్నీ ఇల్లు నీట్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళామంటే మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి ఇంకో రోజు అనమాట, ఫ్రైడే. బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు కలిపి ఉంది వ్లాగ్ వచ్చేసి ఇక్కడ. ఇంకా మా పెద్ద చెల్లి వచ్చింది, పిల్లలకి తీసుకోవాలి మీరు అనేసి విశాల్ మార్ట్కి వెళ్ళామా. మా పిల్లలు చూడండి ఏమేమి చేస్తున్నారో, ఊరికే ఉండట్లేదు అనమాట, ఆటలు ఆడుతూ ఉన్నారు. సర్లే నేను చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేసుకున్నాను. పిల్లలు ఇద్దరు ఆటలు ఆడుతూ ఉన్నారు. మా చెల్లి ఇంకా బిల్లు వేపిస్తుంది అనమాట. నేను పక్కకి నిలబడినాను. టీషర్ట్లు అయితే కాస్ట్ బెటర్ అని చెప్పొచ్చు మిగతా వాటికంటే. ఇంకా టీషర్ట్స్ అవి తీసుకుంది చెల్లి వచ్చేసి. ఇంకా మా పిల్లల ఆటలు చూడండి, ఊరికే ఉండరనమాట. వీడియో తీస్తున్నా అంటే ఇంకొంచెం ఓవర్ చేస్తాడు మా బాబుగాడు. లేవు ఇక్కడ చాలా వరకు అయిపోయాయి అన్నీ. ఇంకా స్కూల్ ఓపెన్ టైం కదా, కాస్ట్ రీజనబుల్లే ఉంటాయి, మరీ అంత ఎక్కువేం ఉండవు అనమాట. ఇంకా చాలా వరకు సరుకు అయితే అయిపోయింది ఇక్కడ. టీషర్ట్లు కానీ పిల్లల స్కూల్కి సంబంధించినవి కానీ చాలా వరకు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళాము విశాల్ మార్ట్కి. బయటికి వెళ్ళి వేరే షాప్లో ఇంకా టీషర్ట్లు పిల్లలకు కావాల్సినవి తీసుకుంది పెద్ద చెల్లి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోసేపు తిని పడుకొని లేచిన తర్వాత పిల్లలకు కూడా గోరింటాకు పెట్టేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి ఊరు నుంచి తెచ్చుకున్నాను అని చెప్పేసాను కదా ముందు వ్లాగ్లో. ఒకరు ఎవరో కామెంట్ చేశారో పండినే చూపించాలి అనేసి. అది ఇంకో వ్లాగ్లో ఎప్పుడో షేర్ చేస్తాను. ఇది వీడియో తీశాను కానీ గుర్తులేదనమాట. పెట్టేది ఒకటే వీడియో తీసాను అంతే. ఇక్కడ మా అమ్మాయికి వచ్చేసి ఇక్కడ గోరింటాకు పెట్టేస్తూ ఉన్నాను అనమాట, చేతులకి కాళ్ళకి బాగా. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే అంతే కదా. మా అమ్మాయికి కూడా బాగా ఇష్టం గోరింటాకు. ఇక్కడ తనకు పెట్టేస్తూ ఉన్నాను. బాగా ఎర్రగా అవుతుందనమాట. మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో కానీ, లేదంటే అది నెక్స్ట్ వ్లాగ్లో కానీ చూపిస్తాను అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో తెంపేది ఒకటే చూపించాను, ఇప్పుడు పెట్టేది చూపిస్తున్నాను అనమాట. మా అమ్మాయి కొద్దిసేపు ఎక్కువ పెట్టుకుంది కానీ నేనైతే కొద్దిసేపు జస్ట్ ఒక 10 నిమిషాలు కూడా పెట్టుకోలేదు, ఒక 5 మినిట్స్ అంతే. పెట్టేసి వెంటనే కడిగేసాను. అక్కడికైనా బాగా ఎర్రయిందనమాట. ఎంతైనా కోన్స్ వీటికంటే ఆకే బెటర్ నాకు తెలిసి. కొంచెం వేడిని కూడా తగ్గిస్తుంది, పెట్టుకుంటేనే మనకు చల్లగా అవుతుంటుంది అనమాట. హెల్త్ కూడా కొంచెం మంచిదే అంటారు. నాకైతే వీటి గురించి పెద్దగా తెలియదు కానీ కాకపోతే చెప్తా ఉంటారు కదా. ఇంకా ఈ విధంగా అయితే గోరింటాకు అయితే పెట్టేస్తూ ఉన్నాను మా అమ్మాయికి. ఇంకా తర్వాత నేను పెట్టుకున్నాను కానీ వెంటనే కడిగేసాను అనమాట. ఇంకా పిల్లలకి మళ్ళీ వంట చేయాలి, ఫుడ్ పెట్టాలి అనేసి కడిగేసాను. ఇంకా ఇదిగోండి 2 కాళ్ళకైతే పెట్టేశాను. ఇప్పుడు చేతులకు పెట్టేస్తున్నాను అనమాట. పక్కన మగ్గులో వాటర్ పెట్టేసుకున్నాను. కడిగేసుకుంటూ చేతికి కాకుండా నేను కూడా 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ పెట్టుకొని తర్వాత ఇంకో హ్యాండ్కి అనేది పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఏం వేయలేదు నేను గోరింటాకు, ఓన్లీ చింతపండు కొంచెం నానబెట్టి వేసాను అంతే. ఒకవేళ నిమ్మకాయ ఉన్నా నిమ్మకాయ ఒకటి వేస్తాను అంతే అనమాట. ఇంకా చింతపండు బదులు నిమ్మకాయ, లేదంటే నిమ్మకాయ బదులు చింతపండు, రెండిట్లో ఏదో ఒకటి వరకు వేసి మిక్సీ పట్టేస్తాను.
ఇంకా మా అమ్మాయికి పెట్టేసి మా బాబుగాడు ఒక హ్యాండ్కి పెట్టించుకున్నాడు అంతే. ఎందుకో వద్దు వద్దు అనడం తర్వాత పెట్టించుకున్నాడు అనమాట. కనిపిస్తుందా మీకు? నేను పెడుతుంటేనే ఫింగర్స్ బాగా ఎర్రగా అయిపోయి చూడండి. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే మేకప్ చేయడము, రెడీ చేయడము, గోరింటాకులు స్టైల్ చేయడం ఇలా ఉంటుంది. ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇది ఈవినింగ్ టైం అనమాట. నైట్ అయితే అంతా బెడ్షీట్కో అంతా అయిపోతుంది అనేసి సాయంత్రం టైంలో పెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపేం పెట్టుకుంది మా అమ్మాయి వచ్చేసి. ఒక 20 మినిట్స్ అరగంట పెట్టుకున్నట్టుంది. నేను 5 నిమిషాలు కూడా పెట్టుకోలేదు కనీసం. అంటే జస్ట్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటాను. వెంటనే కడిగేసుకున్నాను అనమాట. అది ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్లో తీసాను లేదో గుర్తులేదు, కానీ ఇంకో వ్లాగ్లో అయితే వీడియో షూట్ చేశాను. అది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా మా అమ్మాయికి 2 చేతులకు 2 కాళ్ళకు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఆషాఢ మాసం వస్తుంది కదా, ఆషాఢ మాసంలో కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటాను. ఇంకప్పుడు కూడా ఊరి నుంచి తెప్పించుకొని పెట్టుకుంటాం అనమాట. జస్ట్ ఈ మధ్య ఇంట్రెస్ట్ పోయింది. పెళ్ళి కాకముందు చిన్న పడవల కల్లా గోరింటాకు పెట్టుకుంటుంటాం అనమాట. ఇంక ఇదిగోండి పండిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో అన్నాను కదా, ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. చూడండి బాగా ఎంత ఎర్రగా అయిపోయిందో. ఇది ఆ రోజు కాదు, నెక్స్ట్ డే షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ డేకి ఇలా ఉంది చూడండి. చాలా బాగా ఎర్రగా అయిపోయింది అనమాట. 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్కి, తర్వాత ఇంకో హ్యాండ్కి అనమాట. గోరింటాకు అయితే ఈ విధంగా పండింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.